హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను మీకు చాలా యూస్ఫుల్ సాంబారు, అది ఇన్స్టెంట్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఈ వీడియోలో ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్ని కూడా వాడుకోవచ్చు. దానికి నేను ఇప్పుడు ఇవన్నీ చూపించేవి వెజిటబుల్స్ అండి. నేను ఇవన్నీ ఈరోజు సాంబార్లో యూస్ చేస్తున్నాను. నేను సొరకాయ కన్నా దోసకాయ ఎక్కువ ఇష్టపడతాను. టేస్ట్ కూడా నాకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటిని మీకు నచ్చిన సైజులో పెద్దవి కానీ, క్యూబ్స్ కానీ, స్లైసెస్ కానీ, చాపింగ్ కానీ ఎలా అయినా సరే కట్ చేసుకుని ఇవన్నీ చక్కగా రెడీగా పెట్టేసుకుంటారు. నేను వీటితో పాటు నా దగ్గర ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయండి. అవి కూడా నేను యూస్ చేస్తున్నాను. ఇవి నేను చక్కగా అన్నీ కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. వాటితో పాటే నేను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ నేను ఏం చేస్తానంటే పక్కకు పెట్టుకొని, కందిపప్పు మీరు కంపల్సరీగా 2 అవర్స్ అయినా నానపెట్టుకోవాలండి. అది చాలా మంచిది. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. దాన్ని నేను నానబెట్టుకున్న దాన్ని బాగా వాష్ చేసేసి, నేను ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను కాబట్టి కింద వేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ వాడేవాళ్ళు కూడా అలానే చేయొచ్చు. నేను డైరెక్ట్గా ఇన్నర్ పాట్లో వేసేస్తానండి. అయితే నా దగ్గర ఇలా స్టాండ్స్ అనేవి ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేవు అని మీకు అనిపిస్తే కనుక మీరు ఒక బౌల్ నిండా వెజెస్ వేసుకుని, నేను చూపించినట్టు నా దగ్గర ఇలా బౌల్స్ కూడా ఉంటాయి. వీటిల్లో నేను వెజిటబుల్స్ అవన్నీ వేసేసి పెట్టేసుకుంటాను. లేదు మా దగ్గర స్టాండ్ లేదు అంటే మీరు పప్పు పైన అయినా కూడా ఈ బౌల్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నవి వెజిటబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఈ బౌల్లోకి వేసేస్తాను. ఇప్పుడు ఈ బౌల్లో నేను ఉప్పు కానీ, పసుపు కానీ ఏమీ వేయనండి. మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాతే నేను వేస్తాను. ఎందుకు అలా అంటే నాకు కొంచెం ముక్కలన్నీ ఉప్పు బాగా పీల్చేసుకుంటున్నాయి అని అనిపిస్తుందండి. అందుకని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ములక్కాళ్ళు, అవి కూడా ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఈ పాట్ని తీసుకుని వెళ్ళి నేను ఇన్స్టా పాట్లో పెట్టేసి మూత క్లోజ్ చేసేస్తాను. అదే ప్రెషర్ కుక్కర్ మీద చేసుకునే వాళ్ళైతే మీరు డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేసేసి పెట్టేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇన్స్టా పాట్ కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్ మోడ్లో 5 మినిట్స్ పెట్టుకున్నాను, అది సరిపోతుంది. తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ఇది సాంబార్కే. అయితే నేను చూపించినంత చింతపండు సరిపోతుంది. లేదు మీరు కొంచెం తక్కువ పెట్టుకుంటున్నారంటే దానికి సరిపడనంత చూసుకొని మీరు నానబెట్టుకోండి. ఇప్పుడు దానంతటా అదే ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుని చూస్తే కింద పప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుంది. పైన ముక్కలు కూడా ఎంత ఉడకాలో అంతే ఉడుకుతాయండి. మనం డైరెక్ట్గా వేసేస్తే ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి కదా. ఇలా చేయడం వల్ల అలా పేస్ట్ అవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు నేను ఈ పప్పుని చక్కగా పప్పు గుత్తితో దీన్ని బాగా పల్సం చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కూడా మీకు చిన్న టిప్ ఏంటంటే, కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకుంటే ఒకవేళ అవసరం అని అనుకుంటే వాడుకోవచ్చు, లేదు అనుకుంటే వేరే దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు నేను పోసింది చింతపండు పులుసు అండి. దానికి తగ్గట్టు నేను చింతపండు పులుసు పోసుకొని ఇప్పుడు వాటర్ ఏమన్నా పడితే అది కూడా వేసేసుకుంటాను అనమాట. దీన్ని ఉండలు లేకుండా తిప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కదండి పప్పు. అందుకని అనమాట మీకు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చక్కగా కలిపేసుకుని, మీరు ఇక్కడ నేనేంటంటే సాంబార్ పొడి వాడుతున్నానండి. ఇది ఏంటంటే కంప్లీట్లీ ఆప్షనల్. నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడాను. చాలాసార్లు నేను అసలు సాంబార్ పొడి లేకుండా కూడా సాంబార్ చేస్తూ ఉంటాను. సో అలాగా నా దగ్గర ఉంది కాబట్టి నేను అది 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఆ తర్వాత అది ఆ సాంబార్ పొడి కూడా వేడి మీద వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకనే నీళ్లు పోసుకోగానే అది అంత వేడిగా ఉండదు కాబట్టి పొడి కూడా వేసుకుని వెంటనే కలిపేసుకుని, ఆల్రెడీ మనకి ఉడకపెట్టిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాటిల్ని కూడా తీసుకొచ్చి నేను ఈ పాట్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత నేను ఇది ఆన్ చేసి పెట్టానండి. మీరు స్టవ్ మీద వండుకుంటుంటే స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మరగనివ్వండి. ఈలోపు
మరగనిస్తే ఎంతసేపు అంటే మనం ఈ సాంబార్కి తాలింపు వేసే అంతసేపు, అంతే. అంతకుమించి అక్కర్లేదు, ఎందుకంటే అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు వదిలేస్తే పేస్ట్ అయిపోతాయి. దాంతో పాటు నేను ఒక చిన్న బెల్లం ముక్క వేసానండి. ఆ బెల్లం ముక్క వేసి ఒక 2 నిమిషాలు అండి, తాలింపు ఎంతసేపు వేస్తాం, ఎంతోసేపు పట్టదు కదా. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి, నూనె 2 వేసుకొని నేను సాంబార్కి ఎక్కువ వెల్లుల్లిపాయలు, కంపల్సరిగా మెంతి గింజలు, మిగతా జీలకర్ర, ఆవాల అవి కామన్ కదా. ఆ వెల్లుల్లిపాయలు చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచిగా దాన్ని ఫ్రై చేసుకుంటాం. అది ఎప్పుడైతే బాగా ఫ్రై అవుతుందో ఆ తర్వాత కరివేపాకు, చక్కగా మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదా, అదే టేస్ట్. కంపల్సరీగా తాలింపుకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి వాడుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈలోపు తాలింపు వేగిపోతుంది. మన దగ్గర కొత్తిమీర నా దగ్గర ఉందండి, నేను వేసాను. మీ దగ్గర లేకపోతే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ తాలింపుని కూడా వేసేస్తాం. వేసేసి ఇంకా ఇంకా అయిపోతుందండి. ఆ వేడికే అది ఉడికిపోతుంది. ఇంక మనం స్టవ్ అయితే స్టవ్ కట్టేసుకోవచ్చు, ఇన్‌స్టాపాట్ అయితే ఇన్‌స్టాపాట్ కూడా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాంబారు చక్కగా రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ చూసుకొని, ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గిందేమో చూసుకొని ఉప్పు యాడ్ చేసుకుంటే చాలు. సూపర్‌గా, క్విక్‌గా, ఈజీగా మనం సాంబార్ని ఇలా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.